గొప్ప గొప్ప వ్యక్తులనితో పాటు మీ సినిమాలకు వెళ్ళండి, ఆనందించండి, అన్నీ చూడండి, కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు. మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో చూడండి. మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే, మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలే. మా నాన్న 10th క్లాస్తో ఆపేసినట్టున్నాడు మెట్రిక్ తోటి. తర్వాత ఆయన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వచ్చినాయి. మా అమ్మ 5వ క్లాస్తో ఆపేసింది. కానీ వాళ్ళిద్దరి విలువలు ఎంత మంచి విలువలు అంటే, రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవ్వగానే దీపం ఇంట్లో లైట్ వేసి దండం పెట్టుకునేది. నేను 2-3 సార్లు చూశాను, ఎవరికమ్మా దండం పెడుతున్నావు అన్న. ఏ దేవుడికి దండం పెడుతున్నాను అడిగితే మా అమ్మ అంది, నేను థామస్ ఆల్వా ఎడిసన్కి దండం పెడుతున్నాను అన్న, మనకి లైట్ ఇచ్చినందుకు, మన బల్బ్ ఇచ్చినందుకు, ఎలక్ట్రిక్ బల్బ్. ఆ విలువ చదువు వల్ల రాదు. నా పాయింట్ ఏంటంటే, మీరు పిహెచ్డీలు చదవండి, ఇంకోటి చదవండి, కానీ విలువతో కూడిన విద్య చాలా అవసరం. సో మీ తల్లిదండ్రులు అలా అంటారు. నా తల్లి హీరో, నా తండ్రి నాకు హీరో. ఎందుకంటే కష్టపడ్డాడు మా నాన్న. అలా మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కష్టపడుతూ ఉన్నారు. విద్యార్థులు మీరు మీరు చూడాలి. పాపం మీ అమ్మగారు పొద్దున్నే లేచి మీకు బ్రేక్ఫాస్ట్లు చేసి, టిఫిన్లు చేసి, మధ్యాహ్నానికి ఏదైనా మళ్ళీ ఇంటికి వస్తే ఏదైనా తింటామని చెప్పి, వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించామనుకోండి. తల్లిదండ్రుల కష్టం, వాళ్ళ చిన్నపాటి బరువు తగ్గిస్తే చాలు. ఇంటికి వెళ్ళి స్కూల్కి వచ్చి మన అధ్యాపకులకు చిన్నపాటి బరువును తగ్గిస్తే చాలు, మనం చాలా ఎదుగుతాం. అలాగే మీరు, నా కోరిక అంతా ఏంటంటే, మీరు అద్భుతంగా అవ్వాలి. 21వ శతాబ్దం మీది. మీరు ఎవరిని ఆచరిస్తారు, ఎవరిని చూస్తారో మీరు వాళ్ళ తయారవుతారు. మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో ఏమి చూస్తారో మీరు అదే అవుతారు. గుర్తుపెట్టుకోండి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచిస్తారో మీరు అలాగే తయారవుతారు. మీరు ఒక ఐన్స్టైన్ లాగా అవ్వాలనుకుంటే మీరు ఐన్స్టైన్ అవుతారు. లేదు, మీకు ఇష్టమైన ఒక వ్యక్తిని, ఎంత స్థాయి ఉందో మాకు తెలియదు, అతలా తయారవుతారు. కానీ విలువలు పాటించే వ్యక్తుల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటే తప్ప మీకు మంచిది కాదు. నేను ఎప్పుడు కూడా నాకు చాలామంది సినిమా హీరోలు నాకు చాలా ఇష్టం. కానీ నేను తీసుకున్న హీరో నా టీచర్స్, నా హీరోలు. ఒక స్పోర్ట్స్ పర్సన్, ఒక వనజీవి రామయ్య, లేదంటే ఒక దశరథ్ మాంజీ,